కుడికాలు ముందు పెట్టి జంటగా లోపలికి రండమ్మా. రామ్, రండి. అమ్మా ఒక్క క్షణం టెన్షన్ పెట్టావు గానీ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. అవునమ్మా, మళ్ళీ ఏమైందా, ఎందుకలా అన్నావా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? రాణి, ఇప్పుడు నిజంగా వాళ్ళు ఈ రోజే పెళ్లి చేసుకుని గుమ్మంలోకి అడుగుపెట్టినట్టుంది. మా బాగా చెప్పినారు కదేటి. మూలమ్మో ఎంత సంతోషంగా ఉన్నారో. మా శ్రీకాకుళం భాషలో చెప్పాలంటే ఈ ఏళ్ళ నుంచి మన ఇంట్లో రాజురామ జాతర కదేటి. రత్తాలు, జాతర పేరు చెప్పి పోలేరమ్మల పోన కోసినట్టు ఊగిపోమాక, అందరూ జడుచుకోగలరు. అమ్మా రాణి, ఈ రోజు కోసమేనమ్మా నేనింతకాలంగా ఎదురు చూసింది. ఈ అపోహలు అపార్థాలు తొలగిపోయి ప్రేమాభిమానాలతో ఈ అయోధ్య నిలయం ఆనంద నిలయంగా మారుతుందనే నమ్మకం నాకు కలుగుతుంది. తెలుసో తెలియకో నేను మీ ఇద్దరికి ఎంతో బాధని కష్టాన్ని కలిగించాను. అదేది మీ మనసులో పెట్టుకోకుండా ఈ అమ్మని. అమ్మా ప్లీజ్ అలా అనొద్దు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నువ్వే మమ్మల్ని క్షమించాలి. అవును, అందరి తప్పుల్ని కడుపులో దాచుకునే అమ్మ మీరు. మీ దీవెనలుంటే అంతే చాలు. అమ్మా సీత, ఒక్కసారి నువ్వు నోరారా అత్తమ్మ అని పిలిస్తే వినాలనుందమ్మా. అత్తమ్మా. అమ్మా సీత, ఇంకొక్కసారి పిలువు. అత్తమ్మా. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవా గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ, సీత, ఇంకా నువ్వు అక్కడే పడుకోవడం ఎందుకు? ఏమండి, 3 నిద్రలకు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మనిద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాం, మర్చిపోయారా? మీ తమ్ముడు ఆదిత్య జైల్లో ఉండగా మనమిలా, నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది. లే సీత, కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఆదిత్య జైలు నుంచి ఇంటికొచ్చేశాడు కదా, అమ్మ మనసు కూడా మారింది, నిన్ను కోడలుగా ఒప్పుకుంది. ఇంకేంటి? నోరు తెరిచి నేను చెప్పలేనండి, దయచేసి మీరే అర్థం చేసుకోండి. కొన్ని ముచ్చట్లు పెద్దవాళ్ల చేతుల మీదుగానే జరగాలి. మీరు పడుకోండి, నేను డోర్ లాక్ చేసి వస్తాను. ఎవయ్యా ఎవయ్యా? ఏంటి రత్తాలు, ఏమైంది?
ఏవయ్యో నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? నేనిప్పుడే అటు వెళ్తుంటే నా కళ్ళారా చూశాను. మన సీతమ్మ గారు రాంబాబు గారు అందరి ముందు ఆలుమగల్లాగానే నడుచుకుంటున్నా వాళ్ళు పడగదిలో మాత్రం వేరువేరుగానే పడుకుంటున్నారు. రత్తాలు, ఏంటి నువ్వు చెప్పేది? నిజంగానా? అవునయ్యా, నా కళ్ళారా చూసినాను. రాంబాబు గారేమో మంచం మీద పడుకుంటే సీతమ్మ గారేమో కింద సాపేసుకుని పడుకున్నారు. అదేటి? ఎందుకలా? ఏమో నాకు మాత్రం ఏడు తెలుసు. వాళ్ళ మాటలు బట్టి చూస్తే వాళ్ళిద్దరి మధ్య పెద్ద రహస్యం ఉన్నట్టుంది కదేటి. నా కొడుకు కోడలు సుఖంగా సంతోషంగా ఉన్నారనుకుంటే అన్యోన్యంగా ఉండాల్సిన కొత్త జంట విడివిడిగా పడుకోవడమేంటి? ఎందుకు? వాళ్ళ మధ్య ఉన్న ఆ రహస్యం ఏంటి? అత్తమ్మా, కొత్తగా కర్టన్స్ మార్చాను, ఎలా ఉన్నాయి? నీకు మార్చటం మార్చటం బాగా తెలుసు కదా. అత్తమ్మా, ఏమంటున్నారు? నువ్వు చేస్తున్న దాని గురించే కదా చెప్తున్నాను. నేనేం చేశాను? మోసం. నువ్వు నన్నే మోసం చేద్దామనుకుంటున్నావా? అత్తమ్మా, ఎంత మాట అన్నారు? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి? నా కంఠంలో ప్రాణం ఉండగా అలాంటిది జరగనే జరగదు. జరగదు కాదు, జరిగింది. జరుగుతోందని నాకు పూర్తిగా తెలుసు. నీ మీద నాకున్న కోపం పోయినా నీకే నా మీద ఉన్న కోపం ఇంకా పోనట్టుంది. అందుకే ఇలా చేస్తున్నావు. జరిగిందంతా మనసులో పెట్టుకొని అంటి ముట్టనట్టు ప్రవర్తిస్తున్నావు. అయ్యో అత్తమ్మా, అలా ఎప్పుడు అనుకోవద్దు. మిమ్మల్ని నేను నా కన్న తల్లిలా అనుకుంటున్నాను. అలాంటప్పుడు మీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? అయితే నిజం చెప్పు సీత, నా దగ్గర ఎందుకు దాచావు? నేనేం దాచాను? ఏం దాచావో నాకు తెలుసు. ఎందుకు దాచావో నీకు మాత్రమే తెలియాలి. చెప్పు. నీ గుండెల మీద చెయ్యి వేసుకొని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పు. నువ్వు రామిద్దరూ ఆలు మగలుగా అన్యోన్యంగా ఉన్నారా? భార్యాభర్తలుగా దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారా? నువ్వు నా దగ్గర దాచేస్తే ఆ విషయం దాగుతుందనుకున్నావా? నీ భర్తేమో మంచం మీద, నువ్వేమో కింద చాప మీద పడుకుంటున్నావు. ఏంటిది? ఎందుకిలా? ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. సర్వతత్వాత్మికాయ తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయా. పద్ధతి ప్రకారం వియ్యంకుల వారింట్లో వాళ్ళ 3 నిద్రలకి ఆటంకం కలిగినా ఇప్పుడు అది కూడా ఒకందుకు మంచికే జరిగిందేమో అనిపిస్తోంది. షన్నో అస్తద్విపదే షంచదుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహ నక్షత్ర తిథి యోగ కరణ లగ్నాలన్నీ అనుకూలంగా ఉన్న సమయాన్ని చూసి ఆలుమగల్ని ఒక్కటిగా చేసే ఈ శోభనం రాత్రి నాటి శాంతి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. దీనినే పునఃసంధానం అంటారు. అమ్మ చూసావా, వదిన చూడు ఎలా సిగ్గుపడుతుందో. అబ్బా, నిజంగా అన్నయ్య చాలా లక్కీ కదమ్మా. సీత లాంటి భార్య దొరికింది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా బాబు, ఇప్పుడు మీరు మీ ఇద్దరు 2 చేతుల్ని ఆ పాలల్లో ముంచి కాబోయే దంపతులుగా మనస్ఫూర్తిగా కరచాలనం చేసుకోండి.
సీతమ్మ వచ్చింది అత్తింటికి సిగ్గంత చేరింది కడకంటికి సీతమ్మ వచ్చింది అత్తింటికి సిగ్గంతా చేరింది కడకంటికి అద్దం కాదు పొద్దున చూసేది ఆతని మామే ఆయమ్మ కలలోనైనా కౌగిలి విడినా కలవర పడుతుంది ఆ బొమ్మ స్థిరైరంగైస్తుష్ట్వాగుంసస్తనోభిః వ్యశేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, సత్సంతాన సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. అమ్మా, ఇంతటితో పూజ పూర్తయింది. ఇక మీ భార్యాభర్తలిద్దరూ లేవచ్చు. పిల్లా పాపలతో ఆదర్శవంతులుగా నిండు నూరేళ్లు వర్ధిల్లండి. అయ్యా సూర్యం గారు, ఇక నేను వెళ్ళొస్తాను. చాలా సంతోషం. ఇదిగోటి మంత్రి గారు మీ దక్షిణ. వెళ్ళొస్తానమ్మా. అమ్మా, తర్వాత ఏం చేయాలో చెప్పకుండానే పంతులు గారు వెళ్ళిపోయారేంటి? అమ్ములు, నువ్వు అల్లరి చేయకు, సైలెంట్గా ఉండు. ఏదో కారు వచ్చినట్టుంది, నేను వెళ్ళి చూసొస్తాను. రాము, నువ్వు గదిలోకి వెళ్ళరా, అమ్మాయిని తీసుకొస్తారు. అలాగే తాతయ్య. హాయ్, బాలుబాబు గారు వచ్చారు. అయ్యగారు, అయ్యగారు, పెద్దయ్య గారు, అమెరికా నుండి బాలుబాబు గారు వచ్చారండి. అంజీ, ఏమంటున్నావు నువ్వు? అమెరికా నుంచి బాలు ఇప్పుడు రావడం ఏంటి? అమ్మగారు, అదిగోండి బాలుబాబు గారు. కావాలంటే మీరు వచ్చి చూడండి. శశి, ఇదే మా ఇల్లు. శశి, పద. నేను తీసుకొస్తాను.
అమెరికా నుంచి వీడు ఇంత సడన్గా రావడం ఏంటి? పైగా ఎవరో అమ్మాయిని కూడా వెంట పెట్టుకొని వచ్చాడు. తను బాలుకి క్లాస్మేట్ అయి ఉంటుందిలే. శశిరేఖ బాలుతో కలిసి రావడం ఏంటి? అమెరికాలో ఉండాల్సిన వాడు ఇలా సడన్గా శశిరేఖతో కలిసి దిగాడంటే ఏంటి అర్థం? తనే నా మరిది బాలు అని చూడగానే తెలుస్తుంది. కానీ నాతో గొడవ పెట్టుకున్న ఈ పొగరుబోతు పిల్ల బాలుకెలా పరిచయం అయింది? ఎవరి పిల్ల? చూస్తుంటే బాలుకి చాలా క్లోజ్గా ఉన్నట్టుంది. ఆ అమ్మాయి మెళ్ళో తాళిబొట్టు ఉంది అంటే బాలు ఆ పిల్లని. హాయ్ అమ్మా. హాయ్ తాతయ్య. హాయ్ నాన్న. హలో అన్నయ్య. ఆదిత్య, అమ్ములు, ఐఎమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఎన్నాళ్ళైందో మిమ్మల్ని మన ఇంటిని చూసి. ఐఎమ్ సో హ్యాపీ. మాకు కూడా సంతోషంగానే ఉందిరా. కానీ ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్పలేదు. ఓ, మీ ఫేసెస్ చూస్తుంటే తనెవరు, తను నాకేమవుతుందనే క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. సింపుల్గా చెప్పేస్తాను. తన పేరు శశిరేఖ. తను తను నా భార్య. చ నోట్లో వేలు పెడితే కొరకలేను అన్నట్టుండేవాడు మన బాలుగాడు. ఇలాంటి పని చేస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ప్రేమించడాలు, పెళ్లి చేసుకోవడాలు ఈ కాలం పిల్లలకి ఫ్యాషన్ అయిపోయింది. అరే, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుంటే కన్నవాళ్ళు ఎంత బాధపడతారు అనే ఆలోచన లేదు. కనీసం అలాంటి పని చేసే ముందు పెద్దవాళ్ళకి చెప్పాలని కామన్ సెన్స్ కూడా లేదు. ఊహించింది జరగడం అంటే ఇదే. రాము సీతను పెళ్లి చేసుకున్నాడంటే అది ఊరి బాగు కోసం. కానీ వీడికేమైంది? బాగా చదువుకొని ప్రయోజకుడై తిరిగి రారని అమెరికా పంపిస్తే ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికే తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి వాళ్ళకం చూస్తుంటే అసలు ఈ విషయం వాళ్ళ ఇంట్లో కూడా చెప్పినట్లేదు. తాతయ్య, జరిగింది తలుచుకుంటే నా ఒళ్ళు మండిపోతోంది. ముక్కు మొహం తెలియని ఎవరో పిల్ల మన ఇంటి కోడలుగా అడుగు పెట్టడమా? అమరాణి, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి. నిజమే తాతయ్య. మనం ఏమంటామోనని భయపడు, తొందరపడు. వాడు పెళ్లి చేసుకున్నాడే అనుకుందాం. కానీ ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, అవన్నీ మనకు తెలియదు కదా. ఈ పెళ్లికి మనం ఒప్పుకున్నా ఆ అమ్మాయి తరపున వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. ఈ సంగతి తెలిసి ఎంత గొడవ చేస్తారో. అంతదాకా వస్తే నేనే వాళ్ళతో మాట్లాడతాను. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు కదా. ఇది తప్పైతే ఈ ఆ తప్పులో వాళ్ళిద్దరికీ భాగం ఉంటుంది. అంటే ఏంటి మీరనేది? ఇష్టం లేకపోయినా ఈ పెళ్లిని మనం ఒప్పుకొని తీరాలా? అమ్మారాణి, పెళ్ళనేదే జరిగిపోయాక మనం ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడంతో సంబంధం ఏముంది? ఆ అమ్మాయి ఎవరైనా సరే ఇప్పుడు మన బాలుకి భార్య, ఇంటికి 2వ కోడలు. ఈ నిజాన్ని మనం కాదనలేం కదా. అందుకని ఏం చేద్దామంటారు? మన మనసుకు నచ్చినా నచ్చకపోయినా పెద్దవాళ్ళుగా మనం ఈ పెళ్లిని ఒప్పుకొనే తీరాలి. అంతేకాదమ్మా, మన బంధువులకి, స్నేహితులకు కూడా ఈ పెళ్లిని మనం సమర్థించినట్టే ఉండాలి. పద్ధతి ప్రకారం పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని కూడా
తప్పకుండా జరిపించే తీరాలి. ఏంటో నా తల తిరిగిపోయేలా ఉంది. ఆ పిల్ల ఎవరో తెలీదు. తన వివరాల గురించి బాలుతో మాట్లాడాలంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. అసలే వాడి మనసు చాలా సున్నితమైంది. కోపంలో నేనేమైనా మాట జారితే వాడు ఎంతలా నొచ్చుకుంటాడో అని నాకు చాలా భయంగా ఉంది. అమ్మారాణి, నీ పరిస్థితి నాకు అర్థం అవుతుందమ్మా. మీరేం కంగారు పడకండి. ఇప్పుడే కదా వాళ్ళు వచ్చారు. నెమ్మదిగా అన్ని విషయాలు నేనే కనుక్కుంటాను. లేదంటే మన రాము ఉన్నాడుగా. అసలు వాళ్ళింత హడావిడిగా పెళ్లి చేసుకోవడం కారణం ఏంటో తెలుసుకోమని నేను రాముతో చెప్తాను. వాడు బాలుని వివరంగా కనుక్కుంటాడు. తను నా భార్య. హలో బావగారు, బాగున్నారా? సారీ మేము కరెక్ట్ టైంకి దిగి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాం కదా. ఇంట్లో అడుగు పెట్టగానే శశి నాకు కాల్ చేస్తుందేంటి? ఏం చెప్పాలనుకుంటుంది? హలో బావగారు, బాగున్నారా? ఏంటి నా వాయిస్ను కూడా గుర్తుపట్టలేదా? నేను శశిరేఖని బావగారు. తెలుసా? హౌ? జస్ట్ నేను ఇప్పుడే కదా ఇంట్లోకి అడుగు పెట్టాను. నా నంబర్ మీ దగ్గర ఎలా ఉంది? ఓ, అంటే పాస్ని మీరు ఇంకా డిలీట్ చేయలేదన్నమాట. am I right? శశి ప్లీజ్, పాస్ట్ ఈజ్ పాస్ట్ అని నీకింతకు ముందే చెప్పాను. యా, ఐ నో. ఇప్పుడు మీరు ప్రెజెంట్లో ఉన్నారు కదా. అదే మీరిప్పుడు ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు కదా. సడన్ గా నేను ఎంట్రీ ఇచ్చేసరికి మీరు బాగా డిస్టర్బ్ అయ్యారా? మీ శోభనం రాత్రి మూడ్కి, మీ రొమాంటిక్ థాట్స్కి నేను భంగం కలిగించానా? మాట్లాడరేంటి బావగారు? నా కాల్ని మీరు అటెండ్ చెయ్యరేమో అనుకున్నాను. బట్ ఐమ్ లక్కీ. మీరు నా ఫోన్ లిఫ్ట్ చేశారు, నాతో మాట్లాడుతున్నారు అంటే మీ ప్రియమైన భార్యామణి సీతామహాలక్ష్మి శోభనం పెళ్లి కూతురులాగా ఇంకా లోపలికి రాలేదనే కదా అర్థం. శశి ప్లీజ్ స్టాప్ ఇట్. నో మిస్టర్ రామ్, యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఇంట్లోకి అడుగు పెట్టిందే నిన్ను డిస్టర్బ్ చేయడానికి. కర్మ కమ్స్ బ్యాక్ అంటారు. నువ్వు నా పట్ల చేసిన తప్పుకి, మోసానికి, దారుణానికి ఇప్పుడు నువ్వు పే బ్యాక్ చేయాల్సిన టైం వచ్చింది. From this moment, I will chase you. ఇక నుంచి నేనే నీ కర్మని, నేనే నీ కర్తని, నీ క్రియని కూడా. ఒక్క క్షణం కూడా నువ్వు సంతోషంగా ఉండకూడదు. నేను ఉండనివ్వను. I will shadow you.
శశి, అయిందా? నువ్వు చెప్పాలనుకున్నది మొత్తం పూర్తయిందా? Not at all. This is just a trial. अभी पिक्चर बाकी है, मिस्टर राम. सीता, సీతా, సీతా మహాలక్ష్మి. నేను బాత్రూమ్ లో ఉన్నాను, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. నో 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 నో, కంగారేం లేదు, నెమ్మదిగానే రా సీత. ఫస్ట్ నైట్ అటర్ ఫ్లాప్. నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. రామ్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. నేను కాల్ చేయగానే పూర్తిగా మూడౌట్ అయిపోయి ఉంటాడు. అందుకే శోభనం రాత్రి మల్లెపూలు నలుగును లేదు, ఆ సీతకి సంతోషం దక్కను లేదు. సారీ సీత, పొద్దున్నే నేను డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదు. సీత, బాగా టైర్డ్ అయినట్టు కనిపిస్తున్నావు. అదేం లేదు, చెప్పండి. సీతామహాలక్ష్మి, మన మధ్య అండి అంటూ గౌరవాలు ఎందుకు? మనిద్దరం ఒకే ఇంటి కోడళ్ళు, అంటే సిస్టర్స్ లాంటి వాళ్ళం కదా. మనం పేర్లు పెట్టి పిలుచుకుంటేనే ఫ్రెండ్లీగా ఉంటుంది. నీలాంటి లో క్లాస్ వాళ్ళతో నాకు మాట్లాడి ప్లీజ్. మన మధ్య గతంలో ఏం జరిగిందో వదిలేద్దాం, ఓకేనా? సరే, వెరీ గుడ్. అయితే ఈ క్షణం నుంచి నిన్ను నోరారా సీత అని పిలుస్తాను. నాకంటే ముందుగా వచ్చిందానివి కాబట్టి అక్క అని కూడా అంటాను. అలాగే నువ్వు కూడా నన్ను చెల్లిలాగా ఫీల్ అయితే చాలు. శశి అని పిలిస్తే ఐ విల్ బి హ్యాపీ. అలాగే శశి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. అయితే చెప్పు సీత. ఏం చెప్పాలి? అదే మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో చెప్పు. ఇదేంటి ఈ పిల్ల సూటిగా అలా అడిగేసింది? ఏం చెప్పాలి? ఏం పర్వాలేదు, తొలి రాత్రి స్వీట్ నథింగ్స్ ని మనిద్దరం షేర్ చేసుకుందాం. కమన్ కమన్, టెల్ మీ. ఫుల్ హ్యాపీజా? అది అది ఏంటి సిగ్గుపడుతున్నావా సీత? నువ్వు జరిగిన దానికి సిగ్గుపడడం లేదని నాకు తెలిసే. ఏమీ జరగలేదని లోపలే బాధపడుతున్నావు. నీ మొహాన్ని చూస్తేనే అంతా అర్థమైపోతుంది. చెప్పు సీత, బావగారు నీతో రొమాంటిక్గా మాట్లాడారా? ఇదేంటి సిగ్గు లేకుండా ఈ పిల్ల అన్నీ అడిగేస్తుందేంటి? అబ్బా, నువ్వు పెళ్ళైందానివే, నేను పెళ్ళైందాన్నే, మన మధ్య సిగ్గేంటి? చెప్పు సీత. ఓకే ఓకే ఓకే, నాకు టోటల్గా అర్థమైపోయింది. వాట్ నెక్స్ట్? నువ్వు బావగారు హనీమూన్కి ఎక్కడ ప్లాన్ చేశారు? చెప్పు సీత.
అది హలో బావగారు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. మ్మ్. ఎందుకు బాగుండరు? ఫస్ట్ నైట్ పెళ్లి కొడుకు కదా. ఓకే ఓకే కూల్. సరదాగా అన్నానంతే. కొత్త జంటని పొద్దున్నే డిస్టర్బ్ చేస్తే లోపల తిట్టుకుంటారేమో. ఉంటాను. సీత బాయ్. లీజర్గా మళ్ళీ మాట్లాడుకుందాంలే. బాయ్ బావగారు. అన్నయ్య, రే వెంకట్, ఏదో ముఖ్యమైన పని ఉంది రమ్మన్నావట, ఏంటి విషయం? అవునరా అమ్మ కమలా, నా చేతిలో డబ్బు నిలవదు కానీ ఈ డబ్బులు నీ దగ్గరుంచు. ఎందుకన్నయ్యా? ఏం లేదమ్మా, కూతురికి అల్లుడికి శుభకార్యం జరిగిపోయింది కదా, ఆ దేవుడు చల్లగా చూస్తే రేపో మాపో సీత నీళ్లు వేసుకుంటుంది. ఆ తర్వాత నెలలు నిండటం ఎంతసేపు, చూస్తుండగానే పండంటి మనవడో మనవరాలు పుట్టేస్తారు కదా. అప్పుడు ఈ తాతయ్య వాళ్ళకి ఏదైనా మంచి కానుకలు ఇవ్వాలి కదా. అందుకే ఇప్పటి నుంచి కూడబెడితే అప్పటికి అక్కరకొస్తుంది కదా అని నా ఆలోచన. అన్నయ్య, ఎంత ముందు చూపునిది. కూతురు మీద ఎంత మమకారం. మనవడో మనవరాలో పుట్టకముందే ఇప్పటినుంచే వాళ్ల కోసం కూడబెట్టడం బావుందన్నయ్య, చాలా బావుంది. ఒరేయ్, నిజంగా నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా. ఇప్పటిదాకా నువ్వు సీతకు తండ్రివే, ఇక ముందు పుట్టబోయే బిడ్డకి తాతవన్నమాట. రేపు నువ్వు తాతయ్య అయితే ఆ ఆనందం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది లేరా. అమ్మా, ఈ డబ్బును భద్రంగా దాచిపెట్టమ్మా. అన్నయ్య, నువ్వు చెప్పినట్టే భద్రంగా దాచిపెడతాను. నువ్వు కోరుకున్నట్టే తాతయ్యవి కాగానే జమైన డబ్బును పెట్టి ఏ బంగారపు గొలుసో తీసుకెళ్లి తాతగారి కానుకగా పుట్టబోయే బిడ్డ మెళ్ళో వేద్దువుగాని. హలో మిస్టర్ శ్రీరామ్. ఓ నన్నెప్పుడు చూడలేదు కదూ. ఐఎమ్ డిపి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ దుర్గా ప్రసాద్. హో, మీరా? మొన్న ఫోన్ చేసి మేనర్స్ లేకుండా మాట్లాడింది, ఇప్పుడు కనీసం డోర్ నాక్ చేసి రావాలనే కామన్ సెన్స్ లేకుండా ఇలా బిహేవ్ చేస్తుంది తమరేనా? మిస్టర్ శ్రీరామ్, ఎదుటి వాళ్ల బిహేవియర్ని పాయింట్అవుట్ చేసే ముందు నీ బిహేవియర్ ఏంటో నువ్వే చూసుకో. మిస్టర్ డిపి, సంస్కారం అనేది మీలో అణువంత కూడా లేదని నాకెప్పుడూ అర్థమైంది. నౌ టెల్ మీ, మీరెందుకు వచ్చారు? నీతో బ్లాక్ అండ్ వైట్ మొత్తం మాట్లాడి తేల్చుకుందామని వచ్చాను. దేని గురించి? బిజినెస్ గురించి. మీ బిజినెస్ గురించి నాతో మాట్లాడడానికే ఉంది? ఉంది, చాలానే ఉంది. చెప్పు, మా బిజినెస్ డీలర్స్ని నువ్వు లాక్కోవడం కరెక్టేనా? ఓ అదా? అదే అదే చెప్పు. నువ్వు జాగింగ్ చేయడానికి ఈ షూస్ నీకు చాలా కంఫర్ట్గా ఉంటాయి. థ్యాంక్స్ రానయ్య. అత్తయ్య, మీకు సీతారాములంటే చాలా ఇష్టమని బాలు చెప్పాడు. అందుకే సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉన్న ఫోటోని మీకోసం తీసుకొచ్చాను. తీసుకోండి. రతాలు అటుకోంజీ. ఈ 2 గిఫ్ట్లు మీకే. అట్టకి. మూలమూలమో
తమరు మా కోసం కూడా కానుకలు తెచ్చేసినారమ్మా. అవును రత్తాలు, షాపింగ్ చేస్తుంటే మీకోసం కూడా శశినే సెలెక్ట్ చేసింది. అయితే మాత్రం ఒకటి చాలు కదా, రెండెందుకేటి? ఎందుకేంటి? ఒకటి నీకు, ఇంకొకటి మీ మామ అంజీకి. ఎట్టెట్టా అమెరికా నుంచి మా కోసం కూడా తమరు కానుకలు అట్టుకొచ్చినారంటే గొప్ప విషయమే కదేటి. సరే గాని మా సీత ఎక్కడా? సీతమ్మ గారు పైన హాల్లో ఉన్నట్టున్నారమ్మా. బాలు, నేను వెళ్ళి తన కోసం తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్ ని సీతకిచ్చేసి వస్తాను. సీత, ఏంటి సీత, నన్ను చూసి అలా ఆశ్చర్యపోతున్నావేంటి? నేనే ఓ, ఆ రోజు జరిగింది నువ్వు ఇంకా మర్చిపోలేదా? సారీ సీత, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో అప్పుడు నువ్వెవరో నేనెవరో, అందుకే మన మధ్య అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇప్పుడు మనమిద్దరం ఒకే ఇంటి కోడళ్ళం కదా, అంటే అక్క చెల్లెల్లా ఉండాల్సిన వాళ్ళం. ప్లీజ్ సీత, నాకంటే ముందుగా వచ్చిందానివి కాబట్టి నిన్ను నా అక్కగానే అనుకుంటాను. నువ్వు కూడా నన్ను నీ చెల్లి అనుకుంటే ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ. ప్లీజ్, జరిగిందంతా నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. ఇక మీదట మనిద్దరం తోడి కోడళ్ళలాగా హ్యాపీగా ఉండాలి, సరేనా? సరే, ఇక మీదట నువ్వు నేను అక్క చెల్లెల్లాగా సంతోషంగా ఉందాం, సరేనా? థ్యాంక్స్ అక్క. నువ్వేమంటావో అని చాలా చాలా భయపడుతూనే నీ దగ్గరికి వచ్చాను తెలుసా? అయ్యో, అలా ఎప్పుడు అనుకోవద్దు. అయినా నోరారా నువ్వు నన్ను అక్క అని పిలిచాక ఇంకా మన మధ్య దూరం ఎందుకు? ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మనిద్దరం తోబుట్టువుల్లాగే ఉందాం. అమ్మయ్యా, ఈ మాట అన్నావు, ఇక చాలు నాకు. అక్క, ఇదిగో అమెరికా నుంచి నీకోసం స్పెషల్గా ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకో. శశి, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ప్లీజ్, నా కోసం కాదనుకో. సరే, ఏంటిది? అడగడం ఎందుకు, నీ చేత్తో నువ్వే ఓపెన్ చేసి చూడు. సీత, ఇదేంటో తెలుసా? స్పెషల్ అమెరికన్ డైమండ్ నెక్లెస్. చూడగానే స్టన్నింగ్ గా అనిపించే ప్యూర్ అమెరికన్ డైమండ్స్ తో చేసింది. ఇట్స్ ఎ డార్జిలింగ్ ఫినిష్ వర్సటైల్ డిజైన్. ఏ ఒకేషన్ కి వేసుకున్నా అద్దరిపోతుంది తెలుసా? నేను బాలు న్యూయార్క్ సిటీ వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ డైమండ్ డిస్ట్రిక్ట్ లో నీకోసమే కొన్నాను. ఏంటి, డైమండ్ డిస్ట్రిక్టా? అలాంటి చోటు కూడా ఉంటుందా? ఓ సారీ, నువ్వు అమెరికా ఎప్పుడు వెళ్ళలేదు కదూ? సీత, అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉన్న డైమండ్ డిస్ట్రిక్ట్ అనేది మొత్తం యుఎస్ లోనే సెకండ్ వరల్డ్ జ్యువెలరీ డిస్ట్రిక్ట్ అన్నమాట. ఓహో, యుఎస్ వెళ్ళిన వాళ్ళు జ్యువెలరీ కొనాలంటే ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఫేమస్ షాప్లన్నీ విజిట్ చేయాల్సిందే. అంటే అమెరికా వెళ్ళిన వాళ్ళంతా తప్పకుండా ఆ చోటుని
చూడ్డానికి వెళ్తారన్నమాట. అంతేకాదు సీతక్క, అక్కడ డైమండ్ డిస్ట్రిక్ట్ లో రోజుకి $400 మిలియన్ విలువైన డైమండ్ బిజినెస్ జరుగుతుంది, తెలుసా నీకు? కానీ ఇంత ఖరీదైన గిఫ్ట్ నాకెందుకు శశి? అదేంటక్క, ఎందుకని అడుగుతావేంటి? ఫస్ట్ టైం మా అక్క దగ్గరకు వస్తున్నాను కదా, అందుకే తీసుకొచ్చాను. కాదనుకో ప్లీజ్. చాలా థ్యాంక్ యూ శశి. యు వెల్కమ్ సీతక్క. అవును, ఈరోజు ఏం వంట చేసావక్క? అమెరికా నుంచి మీరిద్దరూ వచ్చారు. ఈరోజు మీకోసం దమ్ బిర్యానీ స్పెషల్గా చేశాను. వావ్! నాకు బాలుకి కూడా బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం, తెలుసా? తెలుసు, అందుకే చేశాను. వావ్ సీతక్క, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎవరికి ఏం కావాలో ముందే తెలుసుకొని చేసేస్తున్నావంటే నిజంగా నిన్ను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. శశి, నేను ఎవరి మెప్పు కోసమో ఏదీ చేయను. ఇది మన కుటుంబం, నా బాధ్యత. నాకు కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ అక్క. శశి, ఇక మీదట మనిద్దరం తోబుట్టువులాగా ఈ ఇంటికి 2 కళ్ళల్లాగా కలిసిమెలిసి ఉందాం, సరేనా? ఐ లవ్ యూ అక్క. ఆ దేవుడి దయ వల్ల నా మరిది బాలుకి మంచి భార్య మాత్రమే కాదు, నాకు ఒక బంగారు చెల్లెలు కూడా దొరికింది. ఫ్లాట్ పిచ్చి మొహంది నేను అనుకున్నట్టే ఫ్లాట్ అయిపోయింది. దిస్ ఇస్ ద బిగినింగ్. ఈ శశిరేఖ అంటే ఏంటో దీనికి ముందు ముందు తెలుస్తుంది. గెలుపుని సాధించాలంటే ఏదైనా సరే సరికొత్తగా చేయాలి. మీ చేతగానితనాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి నేను మోసం చేశానని తప్పుగా మాట్లాడొద్దు. మిస్టర్ డిపి, ఇంకోసారి నన్ను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఎంత తాగినా ఎక్కట్లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ శ్రీరామ్ గాడే కనిపిస్తున్నాడు నాకు. మా ప్రేమని మన్నించి దీవిస్తారో కాదని కోపంతో దండిస్తారో ఇక మీ ఇష్టం. చూడమ్మా, జరిగింది తెలియగానే మీ మీద పట్టరానంత కోపం వచ్చిన మాట నిజమే. కానీ పెళ్లి చేసుకున్నాక మీ బంధాన్ని కాదనేంత కుసంస్కారం మాకు లేదు. మేం వెంటనే మీ డాడీతో మాట్లాడాలి. ఆయన్ని ఇక్కడికి రమ్మన్నా సరే, లేదా మమ్మల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళినా సరే. ఏమంటావు? అత్తయ్య గారు ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి. నేనే మా డాడీతో జరిగింది చెప్పి నెమ్మదిగా ఆయన్ని ఒప్పిస్తాను. ఆ తర్వాత మా డాడీని ఇక్కడికి తీసుకొస్తాను. అవును, శశి చెప్పిందే కరెక్ట్. పరిస్థితులు కొంచెం చక్కబడ్డాకే వాళ్ళ డాడీ ఇక్కడికి రావడం మంచిదేమో అనిపిస్తోంది. సరేనమ్మా, వీలైనంత తొందరగా మీ డాడీని మన ఇంటికి తీసుకొస్తే మన 2 కుటుంబాలకు మంచిది. అలాగే తాతయ్య. ఓసే రత్తాలు, ఏటయ్యా? అదేనే కొత్త కోడలు శశిరేఖమ్మ గారు పెద్ద కోడలు సీతమ్మ గారు లాగే చాలా మంచి మనిషిలాగా ఉండదు కదూ? ఏటోనయ్యా, నాకైతే అట్ట అనిపించట్లేదు. ఆ అమ్మ నోటితో చెప్పేది
కళ్ళల్లో కనిపించడం లేదు. కళ్ళల్లో కనిపించేది నోటితోనూ చెప్పట్లేదు కదేటి? అదే మాటే శశిరేఖమ్మ పెద్దవాళ్ల ముందు ఎంత పద్ధతిగా మాట్లాడిందో నువ్వు కూడా విన్నావు కదా. అంతేకాదు మన కోసం అమెరికా నుంచి కానుకలు కూడా తెచ్చిచ్చింది కదా. గది గదే, నాను కూడా అడిగేది ఆ కానుకల మాటే. ఇక్కడికొచ్చేదాకా ఆ శశిరేఖమ్మకి మనిద్దరం ఈ ఇంట్లో పనోళ్ళుగా ఉన్న విషయమే తెలియదు కదేటి? మరటంటప్పుడు మన కోసం కానుకలెట్టా అట్టుకొచ్చినది ఏటంటావయ్యా? ఇందులో అనడానికేముందే, బాలుబాబు మన గురించి ఆ అమ్మతో చెప్పుంటాడు. ఆ బాబే కానుకల్ని మన కోసం కొనుంటాడు కదా. మరట్టంటప్పుడు ఆ అమ్మ అమెరికా నుంచి మీకోసమే అట్టుకొచ్చినానని చెప్పిన మాట అబద్ధమే కదేటి? మొగుడు కొంటే పెళ్ళం నానే తెచ్చినాను అంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టే కదేటి? అబ్బా రత్తాలు, నీకు అన్నిటికీ అనుమానమే. ఎవరు కొంటే ఏటి, మనకిచ్చినారు కదా. ఇదిగోనయ్యా, మరందుకే కొంచెం బుర్ర పెట్టి వివరంగా ఆలోచించమనేది. మొగుడు కొన్నదాన్ని నానే కొన్నానని చెప్పిన ఆడదాన్ని రేపు తన మొగుడు చేసిన మంచి పనులు కూడా తన ఖాతాలోనే వేసుకుని అందరి ముందు గొప్పలు చెప్పుకోదని నమ్మకమేటి? అంటే ఆ శశిరేఖమ్మ పైకి కనిపించినంత మంచిది కాదు అంటావు, అంతేనా? ఏమోనయ్యా, ఖచ్చితంగా చెప్పలేను కాని నా మనసుకి ఏదో తేడా కొడుతున్నట్టే ఉన్నది కదేటి? అంతే అంటావా? ఇదిగోనయ్యా, కాపురం చేసే లక్షణం కాలు తొక్కినాడే తెలిసిపోనాది అన్నట్టు బాలుబాబుని మాట్లాడనివ్వకుండా అంతా తానే మాట్లాడనేసినది అంటే ఆ శశిరేఖమ్మ ముందు ముందు ఇంట్లో చక్రం తిప్పుతాదేమోననే అనుమానం పుట్టడం లేదేటి? హాయ్ డాడ్. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్ డాడ్. బేబీ, ఎక్కడున్నావు? ఆ లొకేషన్ చూస్తుంటే అమెరికాలో లేదే, మన ఇండియా లాగే ఉంది. ఎస్ డాడ్, రైట్ నౌ నేను ఇండియాలోనే ఉన్నాను. వాట్ బేబీ, ఏమంటున్నావు నువ్వు? అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు? నాతో ఒక్క మాటైనా చెప్పలేదు. కూల్ కూల్ డాడ్, ఒక ముఖ్యమైన పని మీద నేను ఇమీడియట్ గా ఇండియాకి రావాల్సి వచ్చింది. ఓ బేబీ, నువ్వెప్పుడు ఇంతే, ఊహించని షాకులు ఇస్తూనే ఉంటావు. ఎస్ డాడ్, ఇప్పుడు నేను ఇండియాకి ఎందుకు వచ్చానో తెలిస్తే నువ్వు డబుల్ ట్రిపుల్ షాక్ అవుతావు. వాట్ బేబీ, అంత ముఖ్యమైన పనేంటి? అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఇప్పుడు నేను హైదరాబాద్ అవుట్స్కట్స్ లో ఉన్నాను డాడ్. వాట్, నువ్వు హైదరాబాద్లో ఉన్నావా? డాడ్, నువ్వేంటి? అది ముంబైలో మనిల్లు కాదే, రాయు. బేబీ, నేను కూడా హైదరాబాద్లో మన ఇంట్లోనే ఉన్నాను. వావ్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. అయితే డాడ్, మనం తప్పకుండా కలుసుకోవాలి. షూర్ షూర్ బేబీ, వెంటనే బయలుదేరి వచ్చేసాయి. నో డాడ్, నాట్ నవ్. నేను రేపు వస్తాను. నీతో చాలా చాలా విషయాలు మాట్లాడాలి. ఈజ్ ఇట్? ఎస్ డాడ్. అమెరికాలో ఉండాల్సిన ఈ శశి ఇండియాకి ఎందుకు వచ్చిందో తెలిస్తే నీకు షాక్ ని మాత్రమే కాదు, సర్ప్రైజ్ ని, సంతోషాన్ని కూడా ఇస్తుంది. బేబీ, మాటలతో ఊరిస్తావేంటి? అదేంటో చెప్పవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నో డాడ్, ఇలా ఫోన్లో కాదు, పర్సనల్ గా రేపే మన ఇంటికి వచ్చి A to Z అన్ని డీటెయిల్ గా చెప్తాను. ఓకే? ఓకే బేబీ, నీ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? ఓకే డాడ్, బాయ్, సీ యూ. బాయ్ తల్లి, టేక్ కేర్.
అమ్మా సీత, ఏం చేస్తున్నావు? ఇవాళ అందరూ గుడికి వెళ్దామని చెప్పారు కదా అత్తమ్మా, అందుకే ఆ దేవుడికి ప్రసాదంగా చక్కెర పొంగలి తయారు చేస్తున్నాను. చాలా సంతోషం. సీత, నేను కూడా సాయం చేస్తాను. అయ్యో వద్దత్తమ్మా, నేను చేస్తాను కదా. ఏంటి సీత, పుణ్యమంతా నీకేనా? అందులో కొంచెం నాకు కూడా ఇవ్వచ్చు కదా. భలే వారే అత్తమ్మా, రండి. ఓలమ్మోలమ్మో, అత్త కోడలంటే ఇట్ట ఉండాలి కదేటి. ఏ రత్తాలు, మాకు దిష్టి పెట్టకు. రాణమ్మ గారు, తమ్మరికి సీతమ్మ గారికి మధ్య దిష్టే కాదు, ఏ దుష్టశక్తి కూడా అడుగు పెట్టలేదు కదేటి. వావ్, స్మెల్ అద్దరిపోతుంది. అక్క ఏం చేస్తున్నారు? గుళ్ళో దేవుడికి ప్రసాదం చేస్తున్నాం. ఓ అవునా, నాకు ప్రసాదం ఎలా చేయాలో తెలియదుగా. ఏం పర్వాలేదు, చెయ్యాలనే ఆలోచన ఉంటే చాలు. సీతలాగే నువ్వు కూడా అన్నీ నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ అత్తయ్య. అమ్మలేని నాకు ఈ క్షణం నుంచి మీరే అమ్మ, అత్తయ్య అన్నీ అనుకుంటాను. ఇలా రా.